కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సర్పవరం గ్రామ వైసీపీ నాయకులు ప్రజలను కోరారు. 10వ రోజు సర్పవరం గ్రామం భవనారాయణపురంలో వైసీపీ సీనియర్ నాయకులు పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు నేతృత్వంలో గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకరరావుల ఆధ్వర్యంలో ఘనంగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటా ప్రతి నోట కన్నబాబు మాటేనని, అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరోసారి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారని, వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వాసంశెట్టి గోవిందు, గుత్తుల రవికుమార్, వానపల్లి వీరబాబు, జోకా సత్యబాబు, పుల్ల చక్రధర్, పుల్ల స్వాములు, డేవిడ్ లివింగ్స్టన్, ఘంటసాల సతీష్, వాసంశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి పోతురాజు, కర్రి రమాదేవి, సౌరన్ చిట్టిబాబు, పుల్ల ధర్మరాజు, పుల్ల సత్యనారాయణ, చైర్మన్ పుల్ల నారాయణరావు, జోకా గంగ, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన ప్రీతం నాయకులు కురసాల కన్నబాబు గారికి, అలాగే మన సునీల్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి కూడా కోరి ప్రార్థించుకుంటున్నాను. అలాగే మన ఎన్టీఆర్ రోడ్ నుంచి మన 3-4 అడుగులు ఈ వర్షానికి వరదకు మునిగిపోయేది రోడ్డు. అలాగే దానికి రోడ్డుకి రోడ్డు వేయటం, అలాగే పెద్ద డ్రైను సుమారుగా 1.5 కిలోమీటర్న్నర పెద్ద డ్రైన్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకా చిన్న డ్రైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఈ ఎలక్షన్ అయ్యాక అవి కూడా వేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. మేము ఇక్కడ రాకముందు ఇక్కడ అన్ని మునిగిపోయి ఉండే డ్రైన్లు కూడా రోడ్లు కూడా ఏమి ఉండే కాదు. మా సర్పంచ్ నెగ్గిన తర్వాత మా పంచాయతీ వాడు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు కానీ డ్రైన్ కానీ అన్నీ చాలా పెద్ద రోడ్డు పెద్ద డ్రైన్ వేసామండి. ఇదంతా కన్నబాబు గారు ఆధ్వర్యంలో వేసిన రోడ్డుల్లో డ్రైన్ ఇంకా కొంచెం మంది అడుగుతున్నారు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ కూడా ఈ ఎలక్షన్ అయిన వెంటనే మన కన్నబాబు దృష్టి తీసుకెళ్ళి ఈ బ్యాలెన్స్ డ్రైన్లు కానీ రోడ్లు కానీ అన్నీ వేస్తూ ఉండి. కానీ ఒకటి మీరు మన కన్నబాబు గారికి ఓటేసి గెలిపించాలని, ఆ ప్యాన్ గుర్తుకి, అలాగే సునీల్ గారికి ఎంపీ కింద ప్యాన్ గుర్తు వేసి గెలిపించాలని కోరి పేర్కొంటున్నాం. మా జగన్ మళ్ళీ రావాలి, మా కన్నబాబు గారు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలి, మళ్ళీ మంత్రి అవ్వాలి. ఈ ఒక్కటే నినాదం. మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏమాత్రం డోకా లేదు. భవిష్యత్తులో గౌరవ శాసనసభ్యులుగా కురసాల కన్నబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఈ భవనారాయణపురం మరింతగా అభివృద్ధి దిశగా గౌరవ సర్పంచ్ గారు మరింత పట్టుదలగా పనిచేసి ఈ ప్రాంతానికి యొక్క చిరకాలం కోరికలన్నీ కూడా మరి ఆయన ఇక్కడ స్థానికుడు సర్పంచ్గా మరి ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన కట్టుబడి పనిచేస్తూ ఉన్నారు. ఆయన బాటలో మరి గౌరవ సర్పంచ్ గారు కానీ, వార్డు సభ్యులు కానీ, ఎంపీ సభ్యులు కానీ అందరూ కూడా సహకరించి ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ మా ఎంత నడుస్తున్నటువంటి 10 రోజులుగా నడుస్తున్నటువంటి మా యొక్క కార్యకర్తలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.